T9 న్యూస్ కు స్వాగతం అండి. వానపక్కుల రాంబాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ప్రశాంత్ నగర్ కాలనీలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల. ఇక్కడ మొత్తం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చిన్నపిల్లలే చదువుకుంటున్నటువంటి విషయం. కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలు చదువుకునే స్కూల్ ముందే ఒక చిన్న వాగు ఉన్నది. ఆ వాగు పైన బ్రిడ్జి ఉన్నది. ఆ బ్రిడ్జి కూలిపోయి ప్రమాదకరంగా మారి పిల్లలు ఈ స్కూల్కు రావాలంటే భయపడుతుండ్రు. పేరెంట్స్ కూడా చాలా దారుణంగా భయపడుతుండ్రు. మా పిల్లలకి ఏదైనా ప్రాణ నష్టం జరిగితే దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పి ప్రశ్నిస్తుండ్రు. అలాంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉంటారో కూనంనేని సాంబశివరావు గారు పాల్వంచను కార్పొరేషన్ చేసి అభివృద్ధి పదంలో నడుపుతున్నారని చెప్పి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బైపాస్ రోడ్లు చేస్తున్నటువంటి కూనంనేని సాంబశివరావు గారు ఇలాంటి చిన్న వాటి మీద కూడా శ్రద్ధ తీసుకొని పిల్లలకు ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కాబట్టి వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు స్పందించి ఇమ్మీడియట్ గా ఆ బ్రిడ్జి ఏదైతే ఉందో ఆ కూలిపోయిన బ్రిడ్జి పిల్లలకి నష్టం జరగకముందే అది చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ అలాగే స్కూల్ టీచర్ల ద్వారా కూడా తెలుసుకుందామండి. సార్ చెప్పండి సార్, ఈ పాఠశాల టీచర్ గారు కాదు మీరు, ఇక్కడ పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడుతుంటారు, ఎట్లాంటి బాధపడడం వాళ్ళ పేరెంట్స్ మీకు ఏం కంప్లైంట్ చేశారు, మీరేం నిర్ణయం తీసుకున్నారు దీని మీద ఆ బ్రిడ్జి కూలిపోవడం వల్ల? ప్రశాంత్ నగర్ నుంచి వెంగళరావు కాలనీ మార్గంలో ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఒకవైపు కూలిపోవడం జరిగింది. రెండో వైపు కూడా కిందంతా కూడా ఖాళీగా మాత్రమే ఉన్నది. వాహనాలు అటు ఇటు పోవడానికి చాలా ప్రమాదకరంగా ఉంది. అదేవిధంగా బడిలో చదువుకునే పిల్లలు బడికి రావడానికి, బడి నుంచి వెళ్ళేటప్పుడు పిల్లలకి చాలా ఇబ్బందికరంగాను మరియు ప్రమాదకరంగా ఉంది. ఈ విషయం మీద పేరెంట్స్ మీటింగ్లో కూడా మేము అందరం కూడా చర్చించుకొని అక్కడ కూలిపోయినంత వరకు కర్రలతో గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలని గత సమావేశంలో నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మా సొంత ఖర్చులతోనే దీన్ని ఏర్పాటు చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నాము. గత సంవత్సరము ఈ బ్రిడ్జ్ పునర్నిర్మాణం కొరకు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. త్వరలోనే పనులు కూడా స్టార్ట్ అవుతాయని చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం వారు తొందరగా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేసినట్లయితే పాఠశాల విద్యార్థులకి, అదేవిధంగా వెంగళరావు కాలనీ, ప్రశాంత్ నగర్ వాసులందరికీ కూడా సౌకర్యంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక నిమిషం నిలబడండి.